తల్లికి వందనానికి నిధులు ఇవేనా? చంద్రబాబు సర్కార్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ చూస్తే గొప్పగా ఉంది. కానీ కీలక పథకాలకు సంబంధించిన కేటాయింపులు అంతంత మాత్రమే. మరికొన్నింటికి అసలు కేటాయింపులే లేవు. దీంతో సూపర్ 6 పథకాల అమలుపై అనుమానాలు తలెత్తుతున్నాయన్న చర్చకు తెరలేచింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయిస్తామన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే 1 నుంచి 12వ తరగతి విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు. అలాగే త్వరలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి కేవలం 2,491 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పుడు బడ్జెట్లో కేటాయింపునకు వచ్చేసరికి తల్లికి వందనానికి కేవలం 2,491 కోట్లు కేటాయిస్తే ఎంతమందికి ఇవ్వాలని అనుకుంటున్నారు, ఎంత ఇవ్వాలని అనుకుంటున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే అన్నదాతలకు కూడా రైతు భరోసా సొమ్ము కేటాయింపు అంతంత మాత్రమే అని అంటున్నారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి పవన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. బీజేపీ ఆహ్వానం మేరకు ఈ నెల 16, 17 తేదీల్లో ఎన్డీఏ తరపున ప్రచారం చేయనున్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే, కేసులకు భయపడొద్దు జగన్. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని మాజీ సీఎం వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. కేసులకు భయపడొద్దని, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జగన్ రాకపోతే అసెంబ్లీ సమావేశాలేమీ ఆగవు స్పీకర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి రాకపోతే అసెంబ్లీ సమావేశాలేవీ ఆగవని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఒక సదస్సులో పాల్గొనడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. మణిపూర్లో 11 మంది కుకీ తీవ్రవాదుల హతం. మణిపూర్ జిరిబంలో సోమవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 11 మంది అనుమానిత కుకీ ఉగ్రవాదులు హతమయ్యారు.